సో నేనేమంటున్నాను, నా సీక్వెల్ సర్వర్కి కనెక్ట్ అవ్వు, ఇది సర్వర్ పేరు, ఓకే, నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్. ఇది మీకు సీక్వెల్ సర్వర్ యాక్చువల్లీ అవసరం లేదు, బట్ మీకు ఒకవేళ అవసరం అనుకుంటే నేను ఎట్లా ఇన్స్టాల్ చేయాలనో తర్వాత చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి నేను దీనికి కనెక్ట్ అవ్వాలి. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఈ సీక్వెల్కి కనెక్ట్ అయ్యాను. నా సీక్వెల్ సర్వర్లో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. కేకే మనీ అని, మాస్టర్ అని, మోడల్ అని, ఎంఎస్డిబి అని, సంథింగ్ 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 మల్టిపుల్ డేటాబేసెస్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎలాగైతే డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయో, 3 డేటాబేసెస్, డిఫాల్ట్, ఎన్వైసి, ట్యాక్సీ, నా సీక్వెల్ సర్వర్లో, నా ఓన్ సర్వర్లో ఇవి ఉన్నాయన్నమాట. ఒక 5-6 డేటాబేసెస్లు ఉన్నాయి. నౌ వాట్ వీ విల్ డూ ఇస్ ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో మీరు విన్నప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ మనకు ఎట్లా స్టార్ట్ అవుతుంది మన లాజిక్ ఇక్కడ, అది పోయిందా? ఓకే, ఫస్ట్ హైరార్కీలో ఫస్ట్ డేటాబేస్, దెన్ యూ క్రియేట్ టేబుల్స్, ఇన్సైడ్ ద టేబుల్స్ యూ క్రియేట్ కాలమ్స్, రైట్, దెన్ యూ ఇన్సర్ట్ ద డేటా, రైట్. సో టేబుల్స్ అనేది ఒక ప్లేస్ హోల్డర్ లాగా, ఒక ఫోల్డర్ లాగా, ఫోల్డర్ క్రియేట్ చేసి దెన్ ఇన్సైడ్ ద ఫోల్డర్ యూ విల్ హ్యావ్ ఫైల్స్ కదా. అట్లానే టేబుల్ క్రియేట్ చేసి ఇన్సైడ్ ద టేబుల్ యూ విల్ ఇన్సర్ట్ ద డేటా. నౌ టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ ప్లేస్. ఎక్కడ ఉండాలి, నేను టేబుల్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ అ డేటాబేస్. నౌ డేటాబేస్ కూడా ఎక్కడ ఉండాలి అంటే ఒక సర్వర్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్. ఇక్కడ ఒక సర్వర్ ఉంది, కేకేడిటిపి అని దాని పేరు. ఓకే, ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ మౌస్ పెట్టిన దగ్గర చూడండి, కేకేడిటిపి అనే సర్వర్లో మాస్టర్ డేటాబేస్ ఇప్పుడు యాక్టివ్ ఉంది. నేనేమంటాను, కేకేడిటిపి అనేది సర్వర్ నేమ్, రైట్. సో నేనేమంటాను, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ వచ్చి లెట్స్ సే లేకపోతే డిఈ కోర్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేయమని చెప్తున్నా. ఓకే, సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు అవుతుందో తెలియదు. యా, నౌ ఇఫ్ యు సీ ఈ డ్రాప్ డౌన్లో కొడితే ఇక్కడ వచ్చింది చూస్తారా, డిఈ కోర్స్ డేటాబేస్ క్రియేట్ అయింది, ఫస్ట్ స్టెప్. ఓకే, ఇది అయిపోయిందా? అగైన్ ఐఎమ్ పుట్టింగ్ దిస్ ఇన్ కమెంట్స్. దిస్ ఈజ్ నాట్ అ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. క్రియేట్ అయిన తర్వాత దెన్ వీ విల్ స్టెప్ 2. వాట్ వీ హ్యావ్ టు డూ, క్రియేట్ టేబుల్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ కూడా చేసుకోవచ్చు, రైట్. సో ఫస్ట్ మనం ఒక టేబుల్ కోడ్ రాసాం కదా, అది తెచ్చుకుందాం. ఇది ఇది కాపీ పేస్ట్. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ టేబుల్ స్టూడెంట్స్. ఓకే, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇంకొక స్టేట్మెంట్ చెప్తా. క్రియేట్ డేటాబేస్ తర్వాత జనరల్గా యూజ్ డేటాబేస్ కూడా యూజ్ చేయాలి. యూజ్ డి లెట్స్ సే నేను మధ్యలో ఎక్కడికో క్రియేట్ చేసి ఇవాళ వెళ్ళిపోయాను. ఓకే, రేపు వచ్చి సెలెక్ట్ ఇది కనెక్షన్ ఓపెన్ చేయగానే మళ్ళీ మాస్టర్కి వెళ్ళిపోయింది, రైట్. సో ఇది నిన్న రన్ చేశాను అనుకోండి. ఓకే, క్రియేట్ డేటాబేస్ అనేది నిన్న రన్ చేశాను. ఓకే, నేను ఆఫీస్ నుంచి లాగౌట్ అయిపోయి ఇవాళ మళ్ళీ లాగిన్ అయ్యి నేను క్రియేట్ టేబుల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, నేను దానికి డేటాబేస్ క్రియేట్ చేశాను కానీ అది యూజ్ చేయమని ఎక్కడ చెప్పట్లే, రైట్. ఈ స్టేట్మెంట్ లేదనుకోండి, ఇప్పుడు ఇది నిన్న రన్ చేశాను, ఇది అయిపోయింది నిన్న, ఇది ఇవాళ డైరెక్ట్ వెళ్ళేసి ఇది రన్ చేసిన అనుకోండి, క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని, అది పోయి మాస్టర్లో క్రియేట్ అవుతుంది. ఎందుకు మనం చెప్పలేదు కదా, అది అడుగుతుంది, మీరు నాకు చెప్పలేదు మాస్టర్లో క్రియేట్ చేయాలనో ఎక్కడనో క్రియేట్ చేయాలని చెప్పలేదు. సో ఐ విల్ క్రియేట్ వేర్ ఎవర్
అప్పుడు అక్కడ ఏ ప్లేస్లో ఉన్నానో అక్కడనే క్రియేట్ చేసిన అని చెప్తుంది. సో అట్లా చేయకుండా ఉండడానికి మనం జనరల్గా యూజ్ అనే స్టేట్మెంట్ వాడతాం. యూజ్ డిఈ కోర్స్. ఇప్పుడు ఒక తేడా ఇక్కడ ఏంటంటే ఇదేమో క్రియేట్, ఇది ఎవ్రీడే చెయ్యము, ఫస్ట్ టైం డేటాబేస్ లేనప్పుడు క్రియేట్ చేస్తాం. యూజ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని యూజ్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ స్టెప్ 2. నౌ స్టెప్ 3, క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. ఆల్రెడీ స్టార్ట్ చేసింది చూడండి, ఇది రెడ్ కలర్ అంటే దానికి ఏందో సింటాక్స్ లేదు అని. అండ్ ఐ విల్ క్లోజింగ్. ఇప్పుడు హైలైట్ చేస్తుంది చూసారా, ఏమని రెడ్ కలర్లో హైలైట్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ అ సింటాక్స్ ఎర్రర్. ఓకే, నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను మీకు. ఇది సింటాక్స్ అంటే క్లియర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు సెలెక్ట్ చేసిన నేను ఏమేం కోడ్ రన్ కావాలో సెలెక్ట్ చేసి ఇవి రన్ అని కొడుతున్నా. ఏమంటుంది? ఇన్కరెక్ట్ సింటాక్స్. ఈ వర్డ్ గుర్తుందా? సింటాక్స్. ఎందుకు ఇన్కరెక్ట్ సింటాక్స్? దానికి రూల్స్ ఫాలో కాలేదు బాబు నువ్వు, నాకు కొన్ని రూల్స్ ఉంటాయి, మీ ఇష్టం ఉన్నట్టు ఇస్తే నడవదు అని చెప్తుంది. ఇక్కడ అంటుంది ఆటో దగ్గర. సో మనం అవి కరెక్ట్ చేసుకుంటా పోవాలి. ఓకే, సో లెట్ మీ చేంజ్. ప్రైమరీకి తర్వాత చెప్తాను మీకు. Data type identity 1,1 primary key, then again roll number, name, course id, తర్వాత డేటా టైప్, దెన్ నల్ల నాట్ నల్ల. ఓకే, ప్రస్తుతానికి ఇది నల్ అలౌ చేద్దాము, కోర్స్ ఐడి, మిగతా అన్ని నాట్ నల్ పెడదాం బికాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ డేటా. అది లేకుండా, నేమ్ లేకుండా స్టూడెంట్ ఉండడు కాబట్టి నాట్ నల్ అంటే నల్స్ అలౌ చేయొద్దు. నల్స్ అంటే ఎంటీ, నాట్ నల్. ఎంత టైం ఉంది? 10 minutes. ప్రైమరీకి ఇక్కడ కూడా రెడ్లో హైలైట్ చేసింది చూడండి. సో ఇట్ ఈస్ అ సింటాక్స్ ఎర్రర్. ఫ్లవర్ బ్రాకెట్ వద్దు, స్క్వేర్ బ్రాకెట్ పెట్టమని చెప్తున్నాం. ఓకే, తీసేస్తాం మీకు. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్ అంటే I will select, first I will select the database using the use database name statement అయింది. దెన్ I will execute step 3, create table so and so అని చెప్తున్నా. ఏమైంది? కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇప్పుడు అది టేబుల్ క్రియేట్ చేసేసింది. రైట్, లెట్స్ సి. క్వెరీ రన్ చేసి చూద్దాం. సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్, ఏం పేరు అది? మన టేబుల్ నేమ్ స్టూడెంట్స్ కదా. యా, ఇప్పుడు ఇది రన్ చేస్తా. ఏమంటుంది? ఐడి వచ్చింది, రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కోర్స్ ఐడి, కానీ డేటా ఏం లేదు. ఎందుకు? మనం జస్ట్ టేబుల్ క్రియేట్ చేసాం. we did not insert any data, right? So next, I think will be out of time. Tomorrow we will cover insert data. Insert చేయడం ఎలా? ఫారెన్ కీ, ప్రైమరీ కీ, ఫారెన్ కీ అండ్ ఫారెన్. వీలైతే ఒక్కసారి మీకు టైం ఉంటే చూడండి, అదర్వైజ్ ఐ విల్ అగైన్ ఎక్స్ప్లెయిన్ ఎనీవే. ప్రైమరీ కీ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ రేపు మనం కవర్ చేద్దాం. రైట్,
అప్పుడు మీకు ఈ కోర్స్ ఐడి అనేది అర్థమవుతుంది. ఐడి ఎందుకు పెట్టాము, కోర్స్ నేమ్ ఎందుకు పెట్టాము అనేది ఈ రెండు కాన్సెప్ట్ ఫారెన్ కీ ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక పాయింట్ మీకు ఏం చెప్పలేదంటే నేను ప్రైమరీ కీ అనేది చెప్పలేదు. ఇది కొన్ని కన్స్ట్రైంట్ అనే వర్డ్ ఉంటుంది, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్స్ట్రైంట్స్ అంటారు. ఓకే, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్, రేంజ్ కన్స్ట్రెయింట్, డిఫరెంట్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఇవి కన్స్ట్రెయింట్స్ అంటే సంథింగ్ కాల్డ్ రూల్స్ అన్నమాట, రూల్స్ ఆఫ్ డేటా. సింటాక్స్ అంటే రూల్స్ ఆఫ్ హౌ టు రైట్ ద కోడ్. కన్స్ట్రెయింట్స్ అంటే రూల్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది ఉందనుకోండి, దానికి ఒక కన్స్ట్రెయింట్ ఉంటుంది. 0 నుంచి మా అంటే 120 మధ్యలో ఉంటారు ఎవరైనా, రైట్? సో మీరు ఏజ్ అనే కాలం పెడితే సపోజ్ ఇక్కడ అనేది ఎవరైనా క్రియేట్ చేస్తే దానికి ఒక కన్స్ట్రైంట్ చెప్పొచ్చు, 0 to 120 మధ్యలోనే ఉండాలా అనేది ఒక రూల్ చెప్పొచ్చు. దాన్ని రేంజ్ కన్స్ట్రైంట్స్ అంటారు. అట్లా చెప్పిన తర్వాత కూడా ఎవరన్నా సపోజ్ ఏజ్ 125 అని ఇన్సర్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. బాబు నువ్వు చెప్పినావు ఏజ్ 0 to 120 ఉంటుంది అన్నావు, మరి 125 నేను ఇన్సర్ట్ చేయలేదని ఎర్రర్ వస్తుంది అనమాట. సో కన్స్ట్రెయింట్స్లో అగైన్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, రేంజ్ కన్స్ట్రెయింట్స్, ఓకే, వాల్యూ కన్స్ట్రెయింట్స్, సంథింగ్ ఒక 5-6 రకాలు ఉంటాయి. అది నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి ఈ రఫ్ నోట్స్ మీకు ఇస్తాను చాట్లో. మీరు చాట్ ఎట్లా సేవ్ చేసుకుంటారా నాకు అర్థం. ఒక్క నిమిషం, వేర్ ఇస్ ద చాట్. మీరు చెప్తారా బాబాయ్, హౌ కెన్ వి సేవ్ చాట్? యా, నేను ఇందులోనే పెట్టి నేను ఏం చేస్తా, ఈ నోట్బుక్ని మీకు షేర్ చేస్తా. ఓకే, ఇది రఫ్. మీరు వి విల్ డివైజ్ ఎ మెకానిజం హౌ అనేది, ఇది డే 2 అని పెట్టి మీకు సేవ్ చేస్తా. ఓకే, దీన్ని ఫైల్ని ఐ కెన్ ఎక్స్పోర్ట్, ఒక నిమిషం, ఎక్స్పోర్ట్. ఓకే, ఓకే, ఎక్స్పోర్ట్ అయింది. నేను దీన్ని మీకు ఐ విల్ షేర్ ఇట్. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇది ఎక్స్పోర్ట్ చేశాను కదా, మీరు సిమిలర్లీ మీ వర్క్ స్పేస్కి వెళ్ళి, ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొట్టి సపోజ్ ఇట్లా పోయి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ ఇంపోర్ట్ ఫైల్. ఓకే, క్రియేట్ ఫైల్, ఇంపోర్ట్ ఆప్షన్ ఉందా దీంట్లో? చెక్. ఇంపోర్ట్ ఉంది కదా, ఇక్కడ పోయి ఇంపోర్ట్ కొట్టి బ్రౌజ్, నేను మీకు పంపించిన ఫైల్ని ఏదది ఇది ఉంది కదా, ఓపెన్ అని కొడితే మీకు ఇంపోర్ట్ అయిపోతుంది. మీరు మొత్తం టైప్ చేసుకోని అవసరం లేదు. బట్ ఐ సజెస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి, బట్ యూ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఇన్ అ న్యూ ఫైల్. కాపీ పేస్ట్ చేయొద్దు. ఈ కాపీ పేస్ట్ చేస్తే మీరు ప్రాక్టీస్ అవ్వదు మీకు. ఓకే, సో బేసికల్లీ అది ఇక్కడ వరకు ఆగండి. యా, మీరు ఏమైనా ఇంకా డీటెయిల్గా అంటే నేను ఇవన్నీ చెప్పొచ్చు, ఏమంటారు ఇఫ్ ఎందుకు పెట్టారు ఇవన్నీ, దీస్ ఆర్ అడ్వాన్స్ టాపిక్స్. మీకు స్లోగా ఒక ఇంజెక్షన్ స్లోగా ఎక్కుతుంది అనమాట. ఫస్ట్ టైం మొత్తం పెట్టేసిన అనుకోండి కష్టమవుతుంది. సో విల్ స్టాప్ హియర్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, వీ కెన్ ఎక్స్టెండ్ 5-10 minutes ఆల్సో, నాట్ అ ప్రాబ్లం. క్వశ్చన్స్ లేవా? అసలు ఏం అర్థం కాలేదా? బాబాయ్, యా యాక్చువల్లీ ఐ రేజ్ మై హ్యాండ్. యా, సో నేను యాక్చువల్లీ ఒక ఇన్ఫో, నా దగ్గర ఒక నోట్స్ ఉంది నా ఓన్ గా, అంటే నేను ఐ మీన్ ఐ విల్ షేర్ యూ పర్సనల్లీ. ఇఫ్ ఆ మ్యాటర్ మీకు ఓకే అనిపిస్తే అందులో ఇంట్, ప్రైమరీ కి, ఫారిన్ కి అన్ని ఐ థింక్ మీరు చెప్పిన రిలేటెడ్ అన్ని ఇంటీజర్స్, క్యార్ వర్కర్ ఇట్లాంటి అన్ని డిస్క్రిప్షన్ నేను రాసి పెట్టుకున్న నోట్స్ మీకు పెడతాను. ఇన్ కేస్ యూ సే ఓకే, దెన్ ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్. అవసరం లేదు, షేర్ మేబీ చేసేది. ఇట్ విల్ బి నాలెడ్జ్ యూస్. ఎప్పుడు లిమిట్ చేయొద్దు, షేర్ చేసేసి విల్ బి హెల్ప్ఫుల్ యా, ఫర్ ఎవ్రీబడి. బట్ అంటే అది నాకు అప్పుడు క్వశ్చన్ ఇస్తే నేను ఆన్సర్ రాసిన దానికి ఓకే అన్నాడు. బట్ మీకు ఒకసారి షేర్ చేస్తా, ఇఫ్ ఇన్ కేస్ అది కన్ఫ్యూజ్ ఉంది, నా ఓన్ లాంగ్వేజ్ కదా, సో ఓకే, మీరు ఓకే అంటేనే నేను షేర్ చేస్తాను. షూర్, ఓకే, డన్.
yeah, maybe it will be useful for both of them. ఓకే, నో ప్రాబ్లం. నాకు షేర్ చేయి, నేను ఒకసారి రివ్యూ చేసి బెటర్ అనిపిస్తే షేర్ చేస్తాను. Yeah. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా, లేకపోతే ఒక 1 వీక్ అయిందంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది కాన్సెప్ట్స్. బాబాయ్ ఈరోజు మీరు చేసి చెప్పిన ఈ ఇది ఏదైతే ఈరోజు బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ ప్రాక్టీస్ చేయాలంటే వి నీడ్ టు డౌన్లోడ్ ద సీక్వెల్ సర్వర్ ఇదన్నీ చేయాలి కదా. యా, ఇవాళ జస్ట్ చూడండి, నేను ఇందులో స్టోరేజ్ స్పేస్ కొనాలంటే కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు నాకు స్టోరేజ్ ఇవ్వలేదు టేబుల్ సేవ్ చేయడానికి. ఐ విల్ ట్రై ఇట్ అవుట్. లేదంటే నేను రేపటి క్లాస్లో ఫస్ట్ ఏం చేద్దాం, సీక్వెల్ సర్వర్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకుందాం. డౌన్లోడ్ చేసి అది ఇన్స్టాల్ చేయించి ఒక 1 ఫుల్ సెషన్ పడుతుంది. ఇన్స్టాల్ ఎవరైనా ఒకళ్ళు ఫుల్ స్పీడ్ నెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ విల్ ట్రై టు డూ దాట్. విండోస్ సిస్టమ్ కావాలి దానికి, సరేనా? I have a SQL Server downloaded. ఓకే Yeah. ఓకే, సరే, మనం రేపు చూద్దాం దాని గురించి, సరేనా? Oh, thank you. ఓకే, చలో, టేక్ కేర్, బాయ్. ఓకే.